మరియు వారి సతీమణి మహాలక్ష్మి కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన దేవతి సిహెచ్పి హెచ్ఓడి శ్రీ ఎం కోటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన గోరెడ్డి సిఎస్పి ఫిక్స్ సెక్రటరీ శ్రీ ఎంఆర్ రామయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే జనరల్ షిఫ్ట్ ఇంజనీర్ ఈ శ్రావణ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. స్వాగతం. ఈ రోజు మన కృష్ణమూర్తి సార్ గురించి చిన్నగా మనం ఒకసారి చెప్తాను. వారు 27 జూలై 1965 ఆందోళి కర్నూలు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో అచ్చన్న నాగమ్మ గారి 5వ సంతానంగా జన్మించినారు. వారు విద్యాభ్యాసం ఎస్ఎస్సి 1979-80 ఆందోళి గ్రామంలో జరిగింది. తర్వాత వారు ఇంటర్మీడియట్ 1980-82 ఆందోళి గ్రామంలోనే జరిగింది. తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ లో బిఈ మెకానికల్ ఇంజనీర్ గా 1983 నుంచి 87 వరకు చేశారు. తర్వాత వాళ్ళు మన ఉద్యోగరీత్యా పనిచేసుకుంటూనే 2013లో ఎనర్జీ ఆడిట్ దాంట్లో నేషనల్ బయోటిక్ కౌన్సిల్ హైదరాబాద్ లో క్వాలిఫై సర్టిఫికేట్ తీసుకున్నారు. వారు గద్వాల్ వాస్తవులైన గంగమ్మ జానకమ్మ గారి 9వ సంతానం అయిన మహాలక్ష్మి గారిని 26 మే 1991 వివాహం చేసుకున్నారు. వారికి ఒక బాబు ఒక పాప. బాబు అభిలాష్ బిఈ చదివారు. అలాగే డాక్టర్ మాధురి పిఈ చదివారు. వాళ్ళ కోడలు వనిత ఎంఎస్సీ చేశారు. అలాగే సమీల వికాస్ పీడిఎస్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. మన మంచిర్యాలలోనే పనిచేస్తున్నారని తెలిసింది. అలాగే వాళ్ళ ఉద్యోగం ఎస్సీసీఎల్ లో 1989-8లో అపాయింట్ అయ్యారు. వారు ఫస్ట్ పోస్టింగ్ 8 సంవత్సరాలు సిసిసి కోర్ కెమికల్ కాంప్లెక్స్ లో పనిచేశారు. తర్వాత 6 సంవత్సరాలు RK6 లో పనిచేశారు. తర్వాత 4 సంవత్సరాలు ఏరియా వర్క్ షాప్ ఇల్లందులో పనిచేశారు. తర్వాత 5 సంవత్సరాలు KK1 మన్నవరంలో పనిచేశారు. తర్వాత 5 years గ్రూప్ ఇంజనీర్ గా KK1 గ్రూప్ ఇంజనీర్ గా KTK1 గ్రూప్ భూపాలపల్లిలో పనిచేశారు. తర్వాత వారు హెచ్ఓడిగా కేసీహెచ్పి మనూరులో చేశారు 2 years. తర్వాత శ్రీరాంపూర్ సిఎస్పికి హెచ్ఓడిగా 2 years చేశారు. తర్వాత 1 year 6 months గ్రూప్ ఇంజనీర్ గా శాంతి అని కాస్పేట 192కి పనిచేశారు. అలాగే 2 years 6 months మన వర్క్ షాప్ లో పనిచేశారు. మన వర్క్ షాప్ హెచ్ఓడిగా పనిచేసి వాళ్ళు 35 లక్షల యూనిట్స్ ని మన ఒక కరెంటు వాడకాన్ని మన ఫ్యాన్స్ ఇవన్నీ మనం వాడేదాన్ని లెక్కింగ్ చేసి ఈ యూనిట్స్ ని సేవ్ చేశారు. దాంట్లో అదొక గొప్ప విషయం మన బెల్లంపల్లి ఏరియాకి. తర్వాత 13 నెలలు మన ఏరియా ఇంజనీర్ గా పనిచేసి చాలా కొన్ని అవార్డ్స్ మన సిఎస్పి కూడా వచ్చినాయి. తర్వాత అందులో ముఖ్యంగా మన ఫిక్స్డ్ ఇన్వెంటరీని 2,50,00,000 crores నుంచి 1.5 crores కి చాలా తగ్గించారు. ఇది చాలా గొప్ప విషయం. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా తర్వాత ఫస్ట్ ఐఎన్టీసీ యూనియన్ తరపు నుంచి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వేదిక మీద మా పెద్దలు మన ఎటువంటి కోటయ్య గారు, అలాగే ఈరోజు సన్మానం అందుకోబోతున్న రేపు కాదు ఎల్లుండి దీపోబోతున్న ప్రయోజనాలు వహిస్తున్న మన ఏజో కృష్ణమూర్తి సార్ గారికి, అలాగే వారి సతీమణి గారికి, అలాగే శ్రావణ్ సార్ గారికి, అలాగే మన మిత్రుడు రామయ్య కృష్ణగారి గారికి, అలాగే స్టేజ్ ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున నా తోటి కార్మికులు ఉద్యోగులందరికీ కూడా మహిళా ఉద్యోగులు కాంట్రాక్టర్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అలాగే మన సాగర్ విద్యాసాగర్కి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే చాలా సార్లు కూడా మనం గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని కూడా
ఈ క్షేత్రస్థాయి అంటే మన మైనీలో కూడా మనం తట్టుకోలేదు. మొన్న జిఎం గారు రిటైర్మెంట్ సందర్భంగా వారు స్వయంగా వచ్చి ఇక్కడ నేను రిటైర్మెంట్ కార్యక్రమం జరుపుకుంటానని చెప్పంటే మనం కూడా సంతోషపడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కార్మిక సంవత్సరం జరుపుకుంటే దానికి గొప్పగా వస్తుంది. ఎప్పుడైనా అధికారులు దిగిపోయేటప్పుడు కార్మిక సంవత్సరంలో మనం ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటది. మన సింగరే లక్ష్యం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం, ఒకే కుటుంబాల నినాదంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇలాగే వాస్తవానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలకి అధ్యక్ష వస్తున్న సాగర్ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన కృష్ణమూర్తి సార్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన కోటయ్య సార్ గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన శ్రవణ్ సార్ గారికి, తర్వాత మా అన్న కృష్ణరెడ్డి రమణ గారికి, తర్వాత ఇక్కడ ముందున్న కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం అంటే ప్రతి ఒక్క కార్మికుడు, అధికారి ఎవరైనా కూడా మనం కొద్ది సంవత్సరాలు పనిచేసి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత పదవి విరమణ అనేది అందరికి కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆ అవకాశం అనేది కొద్దిమందికే వస్తుంది. ఈ రోజు సింగరేణిలో పనిచేసి మంచి ఒక అధికారి ఏ విధంగా ఉండాలి అని మనం ఇట్లా గమనించినట్లయితే దానికి నిదర్శనంగా మన కృష్ణమూర్తి సార్ మనం చూసుకోవచ్చు. ఈ యొక్క కార్మికులకి తన యొక్క రసాయనాలు చూసుకుంటే కార్మికులకు ఏం కావాలి, ఏం చేస్తే కార్మికులకు ఇక మెరుగుదలుతా ఉంది, వాటితో పాటు ఈ యొక్క సింగరేణి సమస్య కూడా ఏ విధంగా మనం తోడ్పడతాం, మన యొక్క అభివృద్ధికి తోడ్పాటుగా అందించగలుగుతాం. మనము కార్మికులను అధికారులను వేరు కాదు, మన అందరినీ సమానమైన విధంగా అతని యొక్క దినచర్యలో మనం గమనించడం జరిగింది. చూసినట్లయితే క్రమశిక్షణ, సమయపాలన అనేది అతను ఏ విధంగా పాటిస్తే మనం మన యొక్క సమస్యను ముందుకు తీసుకెళ్తామనే విధంగా అతను అనేక సందర్భాల్లో కార్మికులను చైతన్యపరుస్తూ అక్కడ ఉన్న ఉత్పత్తి ఉత్పాదక విషయంలో మన వంతు పాత్ర ఏ విధంగా చేయాలి, మనం యొక్క వర్క్షాప్ పనిచేస్తే మనకు మన యొక్క విధులేంది, మన యొక్క పని ఏంది, మన యొక్క అక్కడ మనం చేస్తే ఏ విధంగా మన యొక్క సింగరేణి సంస్థకు మనం ఏం చేసిన మన అభివృద్ధి చెందిన యొక్క సంస్థ అభివృద్ధి చెందిన విధంగా మాట్లాడబడి చాలా సందర్భాల్లో చూసినాం. అంతేకాకుండా మేము అనేక సందర్భాల్లో హెచ్ఎంఎస్ యూనియన్ గా కృష్ణమూర్తి సార్ దగ్గరికి పోవడం జరిగింది. కార్మిక సమస్యల మీద సార్ క్యాంటీన్ ఇక ఆల్వారం అందరికీ ఇవ్వడం లేదు, కొద్దిమందికి ఇస్తా ఉన్నారు. దయచేసి చూడండి అంటే ఎవరైతే ఆ విషయాన్ని ఒక అధికారుల నుంచి తర్వాత అక్కడ తినాలని అధికారులు పిలిపించింది వాస్తవంగా లేదని గమనించి ఆ యొక్క క్యాంటీన్ లో అందరికీ కూడా ఇవ్వాల్సిందే, అందరూ కార్మికులైన విధంగా అక్కడ కార్మికుల శ్రేయస్సు ఆయనలో ఇలా చెప్పడంతో చేయడం జరిగింది ఒక వర్క్షాప్ చూసినట్లయితే. అంతేకాకుండా ఇక సార్ దగ్గరికి మేము సార్ కార్మికులు ఇక్కడ కష్టపడతా ఉన్నారు, ఎల్లంటే ఏది అంటే ఒక వర్క్షాప్ అనేది కూడా ఒక భాగమే. ఈ యొక్క ఏరియా ఉండాలంటే వర్క్షాప్ లో కార్మికులు ఉండాల్సింది, కార్మికులకు మీరు వారి సంక్షేమాన్ని పట్టించుకోవాల్సింది. వారికి ఈ యొక్క ఓటీల విషయంలో కూడా కొంత అన్యాయం జరుగుతా ఉంది. ఈ యొక్క మెకానికల్ అని తర్వాత ఎలక్ట్రికల్ అని విభేదాలు చూపెడతా ఉన్నారు. దయచేసి చూడండి అంటే దాన్ని కూడా అతను పరిధిలో తీసుకొని ఆ కార్మికులకు ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతాయని నా పరిధిలో ఉండే నేను చేసేది తర్వాత జీఎం గారు పరిధిలో ఉన్నాయి, మీరు కూడా కొంత జీఎం గారితో మాట్లాడండి అని కార్మికుల పక్షాలు నిలబడి కార్మికులకు న్యాయం చేయడం జరిగింది. అలాంటి అధికారులు ఈ రోజు మనం సత్కరించుకోవడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాం. ఈ అవకాశం యజమాని కూడా కొనాలనుకుంటూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మన ఏరియా కృష్ణమూర్తి సార్ గారికి విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వేదిక అలంకరించిన సిహెచ్పి వ్యవసాయ కోటయ్య సార్ గారికి, మరియు విజయ సార్ గారికి, మరియు రామయ్య గారికి శుభోదయం. సింగరేణి కాంగ్రెస్ కంపెనీ లిమిటెడ్ కుటుంబంలో తన సుదీర్ఘమైన సర్వీస్ ను పూర్తి చేసుకుని ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి కృష్ణమూర్తి సార్ గారికి వారి గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు, కామ్గా ఉంటారు, కామ్గా మాట్లాడతారు, పనిని చేసుకుంటూ పోతూ ఉంటారు. ఏ పనైనా కానీ
అతను పరిధిలో ఉన్న వాటిని మాత్రమే చేస్తారు, అంటే దాటుగా వాళ్ళు ఏమి చేయరు. అలాగే ఇంజనీర్ గా మన ఏరియాలో చేయవలసిన పనులన్నీ చేశారు. వారు సర్వీస్ ని పూర్తి చేసుకున్నందుకు గాను వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు శుభంగా ఉంచాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం గారికి, అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్. మన ఈ మంత్ సార్ రిటైర్ అవుతున్నారు, 2-3 రోజుల్లో రిటైర్ అవుతున్నారు. సో సార్కి పదవి కూడా మన కృతజ్ఞతలు చెప్తున్నాను మేడం గారు కూడా. సార్ గురించి చెప్పాలి అంటే యాక్చువల్గా మనము ఏజెంట్ అనే పదము ఒక అండర్గ్రౌండ్ మైన్స్ లో మాత్రమే మనం వింటాం. ప్రతి ఒక్క అండర్గ్రౌండ్ మైన్ కి ఏజెంట్ అనే వాళ్ళు ఉంటారు. టోటల్ కాస్ట్ వచ్చేసి మేనేజర్ తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటారు. మన లాంటి సిహెచ్పిఎస్పీ డిపార్ట్మెంట్స్ కి కూడా ఏజెంట్ ఉంటారు. మన ఏరియా ఇంజనీర్ మనకి ఏజెంట్. చాలా మందికి తెలియదు ఏరియా ఇంజనీర్ సార్ ఓన్లీ ఏరియా ఇంజనీర్ మాత్రమే ఏరియాలో ఈయన వాటి మాత్రమే చూసుకోవడం కాకుండా మనకి మేనేజర్ హెచ్ఓడి సార్ ఎలా అయితే ఉంటారో ఏజెంట్ కృష్ణమూర్తి సార్ అనమాట. మన ప్రతి ఏది ఉన్నా సరే ప్లేడీలు కానీ పిహెచ్డీస్ కానీ ఏపీ బిల్స్ కానీ ఏదైనా సరే సార్ అప్రూవ్ చేస్తేనే మనకి ప్రతి ఒక్కటి అప్రూవ్ అవుతుంది. సో సార్ మనకి సిఎస్పికి చాలా వరకు మన ఇక్కడ నుంచి పంపించిన ప్రతి ఒక్క ప్లేయర్స్ కానీ పిహెచ్డీస్ కానీ ప్రతి ఒక్కటి ప్రాపర్ గా అప్రూవ్ చేసి మన సిహెచ్పిలో ఏదైతే అవార్డ్స్ పొందామో అవార్డ్స్ అన్నిటికీ సార్ వెనక నుంచి మనకి మన పిక్చర్ లో కనిపించలేదు కానీ వెనక నుంచి ప్రతి ఒక్క దానికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు సార్. ఏరియా ఇంజనీర్ కాబట్టి మనం చాలా అవార్డ్స్ తీసుకున్నాం. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా సార్ దృష్టికి తీసుకుంటే సార్ పవన్ వాళ్ళతో మాట్లాడి చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశారు. మనకి మొదటి నుంచి ఈ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సార్ దగ్గరికి తీసుకెళ్తే సార్ చాలా సింపుల్ వేస్ చెప్పి చాలా వరకు మనకి సపోర్ట్ చేశారు. సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా సార్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన ఐఐటి సార్ పేరు లిస్ట్ లో కొంచెం తగ్గడానికి ట్రై చేసినా కూడా సార్ వర్క్ చూసి తగ్గడానికి అయితే వెళ్ళదని చెప్పేసి చెప్పారు. సామాన్యంగా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన అందరికీ శుభోదయం. ఈరోజు పదవి విరమణ పొందుతున్న మన ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి సార్ ముఖ్య అతిథి గారికి వారి మేడం గారికి శుభాకాంక్షలు, పదవి విరమణ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి మన ఇంకో అతిథి మన సిఎస్టి హెచ్ఓడి కోటయ్య సార్ గారికి, అలాగే జనరల్ ఇన్ఛార్జి మన శ్రావణ్ సార్ గారికి, అలాగే మా తోటి యూనియన్ నాయకులు హెచ్ఎంఎస్ నాయకులు రాజబాబు గారికి కానీ, రమేష్ అన్న గారు కానీ, ఐఐటిసి నాయకులు గట్టన్న గారికి కానీ, అలాగే మహిళా నాయకులకు మహిళలకు కాంట్రాక్ట్ లేబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం సారు మంచిగా మన ఏరియా ఇంజనీర్ కాబట్టి మన సిఎస్పిలో సర్పంచ్ మన అందరికీ ఆనందకర విషయం. అలాగే సారు మన ఏరియా ఇంజనీర్ గా పనిచేసి మనకెంతో మన సిఎస్పికి ఎంతో సపోర్ట్ చేసి మన వర్క్ విషయంలో కానీ, ఇప్పుడు సాగర్ క్రీడల విషయంలో కానీ ఇట్లా అన్ని రకాల మనకు సపోర్ట్ చేశారు. సారు చేసినందుకు సార్ చాలా ధన్యవాదాలు. అలాగే సారు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా సార్కు మంచి ఆరోగ్యాల నుంచి మంచి వాడు పరిస్థితులతో సుఖ సంతోషాలు మంచిగా ఉంటున్నాడు సార్. మన మంచిగా తీసిస్తున్నాడు. అలాగే మంచిగా హ్యాపీగా ఉండాలని సరే. అలాగే ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మన గోయటి సిహెచ్పి హెచ్ఓడి సి కోటయ్య సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. గట్టిగా ఓకే. ఇప్పుడు వ్యాపారం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే అందరూ బయట పోయి పనిచేసే పరిస్థితులు వేరే చూస్తారు రాజంతో. కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టే కూర్చోవాలని మీరు పేర్కొంటారని నేను అనుకుంటున్నా. ఓకే. ఈరోజు సన్మాన గ్రహీత గౌరవనీయులు
ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి సార్కి, అదేవిధంగా మేడం గారికి, మన ఫుడ్ సెక్రటరీ రామయ్య గారికి, అదేవిధంగా నా తోటి ఇంజనీర్ శ్రవణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సిహెచ్బి ఎంప్లాయీస్ అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. సార్ ఎస్ఎస్సిఎల్ఏ సింగరేణిలో 1989 ఇయర్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఈ రోజు 2026 జూలై మంత్ అంటే దాదాపు 37 ఇయర్స్ సర్వీస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 2 డేస్ లో రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా సార్కు నేను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ సింగరేణిలో జాయిన్ అయినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి వివిధ ఏరియాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ విధంగా పనిచేశారన్నది ఆల్రెడీ మన శ్రవణ్ సాగర్ మీకు చూపించడం జరిగింది. మీ అందరికీ అది అర్థమయ్యేది ఉంటుంది అనుకుంటున్నా. సో దాంట్లో భాగంగా నేను 2001 నుంచి 2011 వరకు మందమారి ఏరియాలో KK3 KK5 ఉండే అండర్ గ్రౌండ్ లో పుట్టినూరు తర్వాత సెక్షన్ లో పనిచేస్తున్నప్పుడు సార్ మందమారిలో KK1 ఇంట్లోకి పుట్టినూరుగా పనిచేస్తూ ఉన్నారు సార్. అప్పుడు ఆ సమయంలోనే సార్తో నాకు పరిచయం ఏర్పడింది. సార్తో కలిసి పనిచేయడం ఎవరికైనా ఒక గొప్ప అనుభూతి. ఎందుకంటే అలాంటి వ్యక్తి మన కంపెనీలో చాలా తక్కువ మంది ఉంటారు. సో మనకి ఏ విధంగా మన అవసరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సార్ మాకు ఈ స్పేర్ కావాలని సార్ దగ్గర పోయినప్పుడు తన మైండ్ గురించి ఆలోచించుకుంటారు కానీ ఆ స్పేర్ ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. కానీ పక్క మైండ్ కూడా మా మైండ్ అమ్మ ఫీలింగ్ తోటి వాళ్ళ అవసరాలు ఏ విధంగా అమ్మడానికి గ్రహించి సార్ దాదాపు 99% మనకు హెల్ప్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క క్వాలిటీ అనేది కంపెనీ మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిమానంగా కావచ్చు, కంపెనీ గ్రోత్ కి అవసరమైనటువంటి క్వాలిటీ అది. సో ఆ క్వాలిటీ ఉన్నటువంటి ఇంజనీర్ మన కంపెనీలో పనిచేయడం అనేది మనకి ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఆ విధంగా సార్ దగ్గరికి నేను ఉన్నప్పుడు ఎన్నోసార్లు స్పోర్ట్స్ చేయడం నాకు ఎంతగానో హెల్ప్ చేశారు. సార్ బేసిక్ గా మృదు స్వభావి అంటే ఎదురువారిని హక్ చేయడానికి ఇష్టపడరు, కానీ మన లోపల బాధపడటానికైనా ఇష్టపడతారు కానీ ఎదుటి వారిని బాధ పెట్టాలన్న ఆలోచన కలిగినది. సో అది కూడా మనం ఎంతో అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఆ స్వభావాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కంపల్సరీగా. అదేవిధంగా సార్ టెక్నికల్ గా చూస్తే ఒక రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఏ లెవెల్లో ఎవరు ఏ విధంగా ఆలోచించాలి ఇలాంటి అనేది ప్రతి ఒక్కరు కూడా చిన్న బ్రేక్ డౌన్ దగ్గర నుంచి పెద్ద బ్రేక్ డౌన్ వరకు ప్రతిదీ కూడా టెక్నికల్ గా అనాలిసిస్ చేసుకుంటూ ఇది మళ్ళీ రాకుండా ఉండాలంటే రూట్ కాజ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి ఏంటిది అనేది టెక్నికల్ గా సార్ వెరీ సౌండ్ అనమాట. సో ఆ విధంగా కింద వారిని టెక్నికల్ గా ఆలోచింపజేస్తూ ఆ పరివారు తన పేరు ఇంజనీర్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఆ యొక్క ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే ఏ విధంగా పనిచేయాలి ఏంటి అనేది మనకి ఒక గైడ్ గా పనిచేస్తూ తన దగ్గర పనిచేస్తున్నా ఎడ్యుకేట్ చేస్తూ ఉండేది. దానిలో భాగంగానే సార్ కేవలం ఎంప్లాయీలో పనిచేసేటప్పుడు అండర్గ్రౌండ్ లో 1 AMS రావడం అనేది ఎంతో గణన ఆలోచనలు 2011 ఆ సమయంలో. సో అలాంటి సహాయంలో రెసిడెన్స్ సక్సెస్ఫుల్ గా నడుపుతూ 1 AMS తీసుకొచ్చిన ఫస్ట్ మైన్ అదే కేవలం. సో ఆ విధంగా కంపెనీలో ఎంతో ఆ కంపెనీని ప్రగతి పరంగా నడిపించడంలో సార్ ఎంతగానో కృషి చేశారు. ఈ రోజు ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలో తర్వాత ఇక్కడికి వర్క్ షాప్ ఇన్ఛార్జ్ గా వచ్చారు. సార్ పనిచేస్తున్న టైంలోనే నేను 2 years బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది. సార్ని ఫస్ట్ టైం మళ్ళీ ఇక్కడ ఏరియాలో చూసిన తర్వాత నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే అంత మంచి వ్యక్తి నాకు మళ్ళీ ఇక్కడ కలవడం అనేది నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. సార్ వర్క్ షాప్ ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ అదే కోఆర్డినేషన్ అదే హెల్ప్ నాకు వర్క్ షాప్ లో ఎందుకు కావాలన్నా కూడా 100% నాకు హెల్ప్ చేస్తూ మన సిఎస్పీని ఎంతో సపోర్ట్ చేస్తూ మనకు హెల్ప్ చేసేది. అదేవిధంగా తర్వాత వర్క్ షాప్ నుంచి ఇంజనీర్ జాయిన్ సార్ రిటైర్ అయిన తర్వాత వేరేస్తారో ఏంటిదో మరి ఎట్లా ఉంటుంది అనుకున్న సమయంలోనే సార్ మన ఇంజనీర్ గానే ఇక్కడే మనకు
రావడం అనేది ఎంతో మనం సంతోషించాల్సినటువంటి విషయం. సార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా దాదాపు 1 month మనకు పనిచేశారు. ఈ ఎమ్మెల్యే కూడా మనకి సిహెచ్పికి అప్పుడప్పుడు వస్తూ మన అవసరాలు ఏంటి అనేది గమనిస్తూ మనకు ఇప్పుడు సేవ చెప్పినట్టుగా పిహెచ్ కానీ కేఎస్ కానీ వాటి అప్రూవల్స్ తర్వాత మెటీరియల్ రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే రిక్విషన్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా మనం సమకూర్చుకుంటే మనం ఏదో కాకుండా మన సిహెచ్పి మనకి అన్న విషయం కూడా సార్ ఎంతగానో మనం ప్రయత్నిస్తూ మమ్మల్ని మనం సక్సెస్ఫుల్ గా మనం మధ్యలోనే సార్ ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా సార్ మనకి మన సిహెచ్పిలో షెడ్యూల్ టైంలో కూడా సార్ మధ్య మధ్యలో వేస్తూ మనం కరెక్ట్ గా ఆ షెడ్యూల్ ప్రకారం చేస్తామా లేదా మనకు 2 years లాస్ట్ ఇయర్ 2 years సార్ మనకి ప్రైవేట్ రావడం కూడా ఎంతగానో ప్రిపేర్ చేశారు. సో మన అందరి దగ్గర సార్ ఒకసారి క్లాప్స్. నెక్స్ట్ సార్ పర్సనల్ లైఫ్ తీసుకుంటే సార్కి ఒక ఇద్దరు పెట్టారు. మనం లైఫ్ లో సక్సెస్ అయ్యామో లేదన్నది ఎట్లా తెలుస్తుంది అంటే మన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు మన పిల్లల్ని ఏ విధంగా సెటిల్ చేసామన్న దాని మీద మన సక్సెస్ అనేది ఆధారపడుతుంది. మనం జాబ్ చేస్తామో మనం మంచిగానే ఉన్నామో అంతా మనకు ఒక వేద అనేది కంపెనీలో ఉంటుంది. కానీ పిల్లల్ని సెటిల్ చేసే విషయాలు చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో సార్ డ్యూటీలో ఏ విధంగా ప్రొఫెషనల్ గా డెడికేటెడ్ గా డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చేశారో తన పర్సనల్ లైఫ్ లో కూడా పిల్లల్ని ఇద్దరిని డ్యూటీ చదివిస్తూ మేడం వాళ్ళ డాక్టర్ ముస్లిం హైదరాబాద్ ఇంజనీర్ గా సెటిల్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళ బాబు ఆ డ్యూటీ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయ్యారు. ఇద్దరు కూడా ప్రొఫెషనల్ గా వెల్ సెటిల్డ్. సార్ పర్సనల్ కూడా వెల్ సెటిల్డ్. వాళ్ళ డాక్టర్ లా కానీ సెలెన్ లా కానీ వాళ్ళు కూడా జాబ్ లీడర్స్. టోటల్ ఫ్యామిలీ అంతా కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కాబట్టి సార్కి ఏ విధమైనటువంటి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి అడల్ట్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఆ లైఫ్ లీడ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మంచి చేసే వాళ్ళకి పిల్లలు మంచిగా చేస్తారని నేను భావిస్తాను. ఆ విధంగా దేవుడు అన్ని ద్వారా సార్కి ఏం చేసేదని నేను భావిస్తున్నాను. కాబట్టి సార్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా సాగాలని ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మేడం గారిని కూడా ఈ సదస్సులో పాల్గొనాల్సిన వచ్చినాం. అలాగే కోటేశ్వర గారిని మరియు శిక్షణ పెట్టి రామయ్య గారిని సావంత్ కుమార్ గారిని కూడా పాల్గొనాల్సిన వచ్చినాం. అలాగే సెకండ్ ప్లేస్ ఎంఏ ప్రశాంత్ జర్నలిస్ట్ గారిని వెయిటర్లకి వచ్చి వాళ్ళ ప్రైజ్ తీసుకోవాల్సిన వచ్చినాము. అలాగే ఈ ప్రైజ్ ని మన ఏఎం సార్ ఇష్టం సార్ గారిని సత్యమణి మహాలక్ష్మి గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యోగులను కోరుకుంటున్నాను. ప్లీజ్ అందరూ వేయడానికి వచ్చి తీసుకోవాల్సిన కూర్చున్నాం.
అందరూ మంచిగా మాట్లాడారు సార్ కోసం చాలా మంచిగా అనిపిస్తుంది. ధన్యవాదాలు. కలిసిమెలిసి ఉండి అందరూ మంచిగా చేసుకోవాలి. వర్క్లన్నీ ఒక్కొక్కరికి తెలియకుండా అందరూ చేసుకొని తీసుకోవాలి. మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. అందరికీ శుభోదయం. సన్మానానికి ముఖ్య అతిథి చేస్తున్నట్టు మరి కొడయ్య గారు, అలాగే యూనియన్ ప్రతినిధులు కామయ్య గారు, తుటారి గారు, కామయ్య గారు, వేరే ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇతర యూనియన్ నాయకులు అందరికీ మరొక శుభోదయం. ముందుగా నాకు ఇంత ఆత్మీయంగా ఇంత ఘనంగా సన్మానానికి నన్ను ఆహ్వానించి నన్ను సన్మానించినందుకు మీ అందరికీ ఇంతకుముందు మీరందరూ చాలా మంది చెప్పారు నా గురించి, చాలా మంచి మాటలు చెప్పారు, ఎన్నో పనులు చేశారు చెప్పారని అవన్నీ నేను నా ఉద్యోగ రీత్యా చేసినవి. అది కూడా మీ అందరి సహకారంతో చేసినవి, నా ఒక్కరి ఘనత కాదు. మీ అందరి సహకారంతోనే ఈ పనులన్నీ చేయగలిగాము. ఇక్కడ ఈ సిఎస్లో కానీ కొత్తగా గారు నాకు ఎంతమంది చెప్పినట్టు నాకు కేకేఆర్లో నేను కేకేఆర్ మహిళ చేసినప్పుడు ఇక్కడ కేకే3 కేకే5గా ఉన్నారు. అప్పుడు మేము ఎస్డిఎస్ కడపల్లి ఎస్డిఎస్ సర్కిల్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. నేను కిచెన్ గా జాబ్ తీసుకున్న తర్వాత అప్పుడు హాస్పిటల్ ఫస్ట్ గా ఎస్డిఎస్ ప్రొడక్షన్ టోటల్ సిగ్నల్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నేను జాబ్ తీసుకున్న తర్వాత కేకే కాన్సెప్ట్ 3 years ఎస్డిఎస్ లో ఓవరాల్ ఛాంపియన్ చేసి 3 years మనం రూలింగ్ సీట్ కూడా తీసుకున్నాం కేకే మైండ్ లో. అలాగే అక్కడ మైండ్ లో స్పెషల్ కూడా సేఫ్టీ లో ఓవరాల్ అండర్ మైండ్ లోనే ఫస్ట్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ అసలు చాలా వ్యాపారం చేశారు, అందరూ సహకారం చేశారు. అదేవిధంగా ఇక్కడ వర్షాలకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా మనకు పవర్ యూనిట్స్ ఎలక్షన్ లో అంటే దాదాపు 35 lakh యూనిట్స్ మనం తగ్గించాం. దాంతో 2,000 కోట్లు మన పవర్ బిల్ తగ్గి మన వర్షాలు. సో దానికి చాలా ఎలక్ట్రికల్ సెక్షన్ ఉద్యోగులు చాలా దానికి సహకరించి మనం ముందు పనిచేశారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనది. అలాగే ఇక్కడ సిఎస్పీలో కూడా చాలా ఎన్విరాన్మెంట్ కనుక చాలా చేశారు. అలాగే మనకు ఎలాంటి బ్రేక్లు చేయకుండా ఇంతకుముందు మనకు సీబోర్డ్ కనెక్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనం వేరే మోటార్లు తీసుకొచ్చి ఎలాంటి అంటే డిస్పాచ్ కి హ్యాంపర్ కలగకుండా చాలా చేశారు. అలాగే సేఫ్టీ ప్లానింగ్ గా కూడా ఎలక్ట్రికల్ గా ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రశాంత్ వచ్చిన తర్వాత కూడా ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇదే విధంగా మనం మీరందరూ సేఫ్టీ రక్షణ పాటించి అంటే ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా లేకుండా డిస్పాచ్ కూడా మనం ఎన్నో రికార్డులు సాధించాము. ఇక్కడ 6 బైక్లు ఒకరోజు దాదాపు ఈ సంవత్సరం 2 సార్లు చేసాం. అత్యధిక డిస్పాచ్ కూడా ఈ సంవత్సరం చేయగలిగాం. సో దీనికి మీ అందరి కృషి దానికి సహకారం అందరికీ ఉంది. సో నేను మళ్ళీ మీకు కావాల్సిన అవసరాలు మాత్రమే నేను గైడ్ చేయగలను, కానీ పని చేసినంత మీదే కాబట్టి ఈ కనపడంతో మీదే. దీనికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇక్కడ మంచిర్యాలలో సెటిల్ అవుతున్నా కాబట్టి ఎవరైనా మా మంచిర్యాల వస్తే తప్పనిసరిగా కలవాలని, అలాగే ఇక్కడ వచ్చినప్పుడు ఆధారాలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని అలాగే ఈ అవకాశం ఇచ్చి మన ఇంత ఘనంగా చదువుతూ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ తీసుకోండి.
అదే